రైట్ యామ్ని 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని కూడా భూదందాలు, కబ్జాలు, అరాచకాలు, రౌడీయిజం ఇవి కొనసాగుతూ వచ్చాయి. సో దీనికి సంబంధించి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వీటన్నిటిని కూడా బయటకు తీస్తుందన్నమాట. అధికారులు మొత్తం విచారణ జరపగా ఎన్నో అక్రమాలు చవిచూశాయని చెప్పేసి తేటతెల్లమైంది. దీనికి సంబంధించి అడ్డుకట్ట వేయాల్సిందే, మొత్తం కూడా బయటికి లాగాల్సిందే. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇక్కడ ఎవరైతే నేతలు వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ దౌర్జన్యాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఆదాయం దగ్గర నుంచి అలాగే సామాన్యులు నష్టం కలిగించిన విషయానికి సంబంధించి మొత్తం కూడా ఒక్కొక్కటి ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ నిర్మ, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్లు నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం చేసి దోషులను దండించేలా కూటమి ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తుంది. తాడేపల్లిలో మకాం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లీ నేతల వరకు జరిపిన అరాచకాలపై ఒక నివేదిక సిద్ధమైంది. వైసీపీ 5 ఏళ్ల అక్రమాలు, ఆక్రమణలు గుట్టురట్టు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2 నెలల కిందటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టం నుంచి సామాన్య ప్రజలకు జరిగిన కష్టాల వరకు అనేక కోణాల్లో విజిలెన్స్ సమగ్ర నివేదిక ఇచ్చింది. వీటిని అంశాల వారీగా వర్గీకరించి దేనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై రేపో మాపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. విజిలెన్స్ సిబ్బంది అన్ని జిల్లాలకు వెళ్లి ఇతర విభాగాల అధికారులతో కలిసి ఆయా అంశాలపై ఆరా తీశారు. 2 నెలల పాటు శ్రమించి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై సిట్ను నియమించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అధికారం అండతో గత 5 ఏళ్ల మాఫియా తరహా డీల్స్ జరిగాయి. ఏపీలో అనేక కంపెనీలు చేతులు మారిపోయాయి. గనులు, పోర్టులు, డిస్టిలరీలు, సేజులు, హోటళ్లు, రిసార్ట్లు ఇలా ఒక్కటేమిటి ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ అడుగుపెట్టి అసలు వాటాదారులను, యజమానులను తరిమేశారు. వాటిని వైసీపీ పెద్దలు సొంతం చేసుకున్నారు. ఇక జిల్లాల స్థాయిలో ఎక్కడికక్కడ వైసీపీ నేతలు తమ అనుచర గణంతో చెలరేగిపోయారు. భూ కబ్జాలు, దందాలకు పాల్పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఎక్కడైతే అంటే ఆదాయానికి ఎక్కడే నష్టం జరిగింది, అలాగే సామాన్యుల కష్టాల వరకు మొత్తం కూడా బయటికి తీయాలి. అది ఎవరున్నా సరే, దాని వెనక ఎంత పెద్దలున్నా సరే, చిన్నవాళ్ళు ఉన్నా సరే వారందరికీ శిక్ష పడాల్సిందే అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, గత 5 ఏళ్లలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మొత్తం కూడా కూటమి ప్రభుత్వం ఒక నిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారి అంటే ఎక్కడ అక్రమాలు జరిగాయి, ఎవరు ఎంత మేరకు నష్టపోయారు అనే దాని మీద మొత్తం కూడా గడిచిన 3 నెలల నుంచి మొత్తం కూడా డేటా మొత్తం కూడా సేకరించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఎటువంటి ఇబ్బందులకు గురయ్యారు, ఎటువంటి నష్టాలకు గురయ్యారు, ప్రజలు ఏ విధంగా నష్టానికి గురయ్యారు, అలాగే కొంతమంది వైసీపీ నాయకులు పనిగట్టుకుని టార్గెట్ చేసి కొంతమంది పారిశ్రామికవేత్తలే కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులే కావచ్చు, ఇంకా ఇతర వర్గాల వారిని కావచ్చు, అందరూ కూడా వేధింపులకు గురైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పడ్డారో వారి మొత్తం డేటా మొత్తం కూడా సేకరించిన పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం విజిలెన్స్ అధికారులు గడిచిన 3 నెలల నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇటువంటి ఇబ్బందులకు గురైంది, ఎటువంటి నష్టపోయారు అనే దాని మీద కూడా విజిలెన్స్ అధికారులు మొత్తం కూడా డేటా సేకరించడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక అటు విశాఖలో ప్రైవేట్ భూముల ఆక్రమణ నుంచి అనంతపురం కియా బెదిరింపుల వరకు కూడా మొత్తం కూడా డేటాను మొత్తం విజిలెన్స్ అధికారులు సేకరించడం కూడా జరిగింది. అది మొత్తం ఒక నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈ డేటాను మొత్తం కూడా ఒక నివేదిక మొత్తం కూడా తయారైన తర్వాత దీని మీద
సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొత్తం కూడా కూటమి పెద్దలతో దీని మీద ఒక చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. దీని మీద త్వరలోనే ఒక స్ట్రిక్ట్ ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో మరింత లోతుగా దీన్ని దర్యాప్తు చేసి ఎవరైతే ఈ ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దానికోసం ఒక పకడ్బందీగా ఒక ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అటు ఏదైతే అటు విశాఖపట్నంలో రిషికొండ వివాదం కావచ్చు, లేకపోతే ఇటు గుడివాడలో క్యాష్నా కావచ్చు, లేకపోతే కియా బెదిరింపులు కావచ్చు, అలాగే ద్వారపూడి బియ్యం దందా కావచ్చు, గోదావరి జిల్లాలో అవ్వాభూములు ఆక్రమణ వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇటువంటి దందాలు కూడా కొనసాగిన పరిస్థితి నెలకొంది. దీని మీద మొత్తం కూడా అటు విజిలెన్స్ అధికారులు సమగ్రమైన ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం పెద్దలు దీని మీద ఒక స్థితిని వేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ స్థితిని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. నేను రైట్, థ్యాంక్ యూ పూర్ణ.